అధికారం చేతిలో ఉంటే ఏం చేయొచ్చు? సంక్షేమాన్ని ప్రజల చెంతకు చేర్చొచ్చు. ప్రజలకు కష్టం అనేది రాకుండా చూసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఇంతకు ముందు ఎప్పుడూ కనీవిని ఎరుగని అభివృద్ధిని చేసి చూపించవచ్చు. కానీ ఆ అమాత్యులు చేసిందేంటి? కబ్జాలు, అరాచకాలు, అందిన కాడికి దోచడం, దోచింది దాచేయడం. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. పదవి పోయింది. దీంతో ఇన్నాళ్ళు అధికారం అనే పరదా కప్పి దాచుంచిన అవినీతి, అరాచకం బయటపడింది. ఇప్పుడు దానినే మీ ముందుకు తీసుకురాబోతున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఏరియాలో ఆయన మకుటం లేని మహారాజు. ఆయన చెప్పిందే వేదం, చేసిందే చట్టం. కోర్టులు, ట్రైబ్యునళ్ళు, తీర్పులు అస్సలు ఖాతరు చేయరు. ప్రజల మనిషి అనే ముసుగేసుకొని ఆయన చేసిన అరాచకాలు ఇప్పుడు బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చాయి. పుంగనూరు, మదనపల్లిలో ఏ ఊరికి వెళ్ళినా ఆయన చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పెద్దిరెడ్డి కుటుంబం, ఆయన ప్రధాన అనుచరులు చేసినటువంటి ఉదంతాలు అమాంతం పెరిగాయి. ఎలా అనేది తెలుసుకునే పని మొదలుపెట్టిన మాకు చాలా విషయాలు బయటకు వచ్చాయి. పుంగనూరు, మదనపల్లి ఏరియాలో ఏదైనా ఖరీదైన స్థలం కనబడితే చాలు మాజీ మంత్రి గారి అనుచరులు అక్కడ వాలిపోతారు. ఆ స్థలానికి అసలైన ఓనర్లకు తెలియకుండానే ఆ స్థలం వారి పేరు మీదకు మార్చుకుంటారు. ఒకవేళ డాక్యుమెంట్లన్నీ అసలైన వారి పేరు మీదే ఉన్నా స్థలం మాత్రం పెద్దిరెడ్డి కంట్రోల్లోనే ఉంటుంది. కోర్టులకు వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పెద్ద ఉపయోగమే ఉండదు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెంటు భూమి నుంచి మొదలు పెడితే 100 ఎకరాల భూమి ఆయన చేతిలోకి వచ్చేసింది. మనం చెప్పుకున్నంత ఈజీగా జరగలేదు ఈ తతంగం అంతా. క్రిమినాలజీలో పిహెచ్డీ చేసిన వారికి రాని ఆలోచనలు పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్ థాట్స్ చేశాయి. మొదట స్థలం తమకు అమ్మాలంటారు, ఏదో చిల్లర పడేస్తామంటారు. వింటే కథ క్లోజ్, లేదంటే ప్లాన్ బి. వాళ్లకు తెలియకుండానే ఆ స్థలానికి సంబంధించిన రికార్డులు మారిపోతాయి. ఇది మాదే అంటూ డాక్యుమెంట్స్ పట్టుకుని వాలిపోతారు పెద్దిరెడ్డి అనుచరులు. న్యాయం చేయండి అంటూ అధికారులు, పోలీసుల దగ్గరికి వెళితే చెప్పులు అరగడం, జేబులు ఖాళీ అవ్వడం తప్ప వచ్చేది మాత్రం ఏం లేదు. పెద్దిరెడ్డిని కాదని ఆయన అనుచరులను ఎదిరించి అక్కడి వ్యవస్థలు పనిచేయవు. గత 5 ఏళ్ళు ఇదే జరిగింది. మీరు చేస్తున్నది అరాచకం అంటే ఎవరైనా అడ్డుపడితే మాత్రం వారికి భూమి మీదే నరకం చూపించారు పెద్దిరెడ్డి రౌడీలు. ఈ అరాచకాల వల్ల ఆస్తులు పోగొట్టుకున్నవారు, జీవితాలు నాశనం చేసుకున్నవారు, ఆఖరికి రోడ్డు మీద పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. మదనపల్లిలోని కీలక ప్రాంతాల్లోని రోడ్డుకి ఇరువైపులా ఉండే షాపులన్నింటినీ ఇలానే ఆక్రమించింది పెద్దిరెడ్డి గ్యాంగ్. ఎదిరించిన వాళ్ళను చావబాదడంతో మదనపల్లిలో గత 5 ఏళ్లలో ప్రత్యక్ష నరకాన్ని చూశారు సామాన్యులు. ఆక్రమించిన ప్రాంతాల్లో దుకాణాలకు అద్దెలు విపరీతంగా పెంచేసి వసూలు చేశారు. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లోనూ ఇదే దందా. అమాయకుల పొట్టగొట్టడం, వారి భూములను కబ్జా చేయడం, దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం, రికార్డులు మార్చేయడం. పుంగనూరు, మదనపల్లి నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన బిగ్ టీవీకి అడుగడుగునా కనిపించిన దృశ్యాలు ఇవి. జస్ట్ ఎగ్జాంపుల్గా ఈ మాటలు వినండి. నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ పెద్దరెడ్డి అనుచరుడు, ముఖ్య అనుచరుడు సార్. ఆయన స్పాట్లోకి రాడు సార్, రౌడీలను పంపిస్తాడు. పంపించి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాడు సార్. ఫస్ట్ ఈ పొలంలోకి వచ్చినాడు సార్. ఇక్కడ చదును చేయడం స్టార్ట్ చేసినాడు సార్. మాకు ఇంజెక్షను ప్లస్ స్టేటస్కో ఆర్డర్ అనేది కోర్టు వారు మంజూరు చేసినారు సార్. వెంటనే వచ్చి ఇక్కడ వచ్చి చూపించినాను సార్. ఈ ఆర్డర్ కాపీ నువ్వు ఎక్కడన్నా ఎత్తుకోపోయి పెట్టుకోపో, మాకు ఈ ఆర్డరు ఏం పనికిరాదు. మాకు కోర్టు నల్లబాల వెంకటరెడ్డి యాదవ్, మాకు జడ్జు నల్లబాల వెంకటరెడ్డి యాదవ్, మాకు ఏ కోర్టు పనికిరాదు, ఏ పోలీసులు మమ్మల్ని ఏమి చేయలేరు. రాబోయేది మా ప్రభుత్వమే. మీరు మేమిచ్చింది తీసుకొని వెళ్ళిపోండి, భూములు వదిలేసి వెళ్ళిపోండి, ఊరు వదిలేసి వెళ్ళిపోమంటారు సార్. మమ్మల్ని ఏం చేయమంటారు సార్ చెప్పండి. పెద్దిరెడ్డి అరాచకం ఎలా సాగిందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. విజయ, హెరిటేజ్ ఇతర ప్రైవేట్ డైరీలను దెబ్బకొట్టడానికి జగన్ సర్కార్ అమూల్ను తీసుకొచ్చింది. ఇది గుజరాత్ది. ఈ అమూల్ చిత్తూరు జిల్లాలోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరించిన పుంగనూరులో మాత్రం అడుగు కూడా పెట్టలేదు ఈ డైరీ. రీజన్, పెద్దిరెడ్డికి సొంత డైరీ ఉండడమే. ఇక్కడ రైతులంతా శివశక్తి డైరీకి మాత్రమే పాలు పోయాలి. వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. వారిని కాదని మరే ఇతర డైరీ అక్కడ అడుగు పెట్టలేదు. రైతులకు లాభం జరగలేదు. అందుకే మేము ముందు చెప్పింది, అధికారం అనే పరదాను కప్పి ఇన్నాళ్ళు ఈ అరాచకాలు, అన్యాయాన్ని ప్రపంచానికి కనపడకుండా చేశారు. కానీ అధికారం పోయింది, బాధితుల గొంతు పెగిలింది. తమ గోడును పట్టించుకోండి, ఇకనైనా న్యాయం చేయండి, కబ్జాకోరలు చిక్కుకున్న తమ భూములను తమకు ఇప్పించండి, ఇంటిని, పరువును నిలబెట్టండి అంటూ ఒక్కొక్కరు తమ ఆవేదనను వెళ్ళగక్కుతున్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.